మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన ఉన్నతమైన గొప్ప నామానికి మహిమ ఘనత ప్రభావములు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కలుగునుగాక. గట్టిగా ఆమె చెప్దామండి, గట్టిగా చెప్దామండి ఆమె. నిజముగా మన ప్రార్థన ఆలకించే దేవుడు మన పక్షమున ఉన్నాడు. ఆయన కార్యము సఫలము చేయడానికి ఆయన సమర్థుడైన దేవుడు. ఆమె చెప్పిన గట్టిగా ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నిన్న మనం ఏం వాక్యం ధ్యానం చేసామని చెప్తారా? నెహెమ్యా మందిరం కోసం మందిర వార్తను విని, యెరూషలేము వార్తను విని కొంచెం ఏడ్చి కూర్చుండి ఉపవాసముతో ఏడ్చి విజ్ఞాపన చేసి పాపములు ఒప్పుకొని ప్రయత్నం చేశాడు. 5 మాటలు మనం ధ్యానం చేసాం కదా రాత్రి. ఒకటి కూర్చుండి ఉపవాసముతో ఏడ్చి విజ్ఞాపన చేసి విజ్ఞాపన చేసి పాపములు ఒప్పుకొని ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో భాగంగా చాలా అద్భుతమైన కార్యాలు జరిగాయి. దేవుని మందిరపు పనిని వారు కొనసాగించగలిగారు. ఏది బానిసలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి, ఒక ఉద్యోగుడిగా ఉన్న పరిస్థితుల్లో నుంచి నెహెమ్యా, అలాగే బానిసలుగా ఉన్న కొంతమంది దేవుని పిల్లలైన వారు, వీళ్ళందరూ కలిసి బయలుదేరి రాజు పర్మిషన్ తీసుకొని అక్కడి నుంచి పనివారిని తీసుకొని మరలా యెరూషలేముకు బయలుదేరి వచ్చి అచ్చోట దేవుని మందిర పని చేయడానికి, దేవుని మందిర పనిలో పాల్పంపులు పొందడానికి, దేవుని మందిరపు పనిని కొనసాగించడానికి, బాగు చేయడానికి దేవుడు వారికి ద్వారాలు తెరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒకసారి 2 చేతులు పైకెత్తి చెప్పండి హల్లెలూయా. దానికంటే ముందు ఇదిగో ఇది మీకు అనిపిస్తుంది కదా, ఇది మాకు చాలా ప్రయాస అయ్యింది. ఇది నేను మొదలు పెట్టాను, నా తర్వాత డాడీ వచ్చారు. డాడీ తర్వాత పెద్దమ్మ వచ్చింది, సుజ్ఞానం పెద్దమ్మ, తర్వాత విజయాన్న వచ్చాడు. సో ఈ పని అంతట్లోనూ దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3ంటికి బయలుదేరి నేనే మొదలు పెట్టాను. చెప్పాక మూలం చూసారు, అది అక్కడ నుంచి అదైతే బయట కొట్టు మూసేసి ఉన్నాం మా ఇల్లు. కానీ అది బొడ్డోరు కూడా అంటారుగా, కిషోర్ గారి ఇంటి దగ్గరలో ఎక్కడో ఇంటి పని ఏదో జరుగుతుంటే అక్కడ నుంచి తీసుకురావడానికి మోసుకురావడానికి నాకు నానా తిప్పలు పట్టింది. బండి మీద వెనకాల వేసుకుని ఎక్కడ తీసుకురాను ఒక్కనే బండి మీద. సో మొత్తం మీద ఎలాగోలాగా తీసుకొచ్చి మొదలు పెట్టాను అనమాట. దేవుడు మన మాటని సఫలం చేశాడు. ఆమె చెప్పండి ఒకసారి. ఈరోజు ఇక్కడే జరగాలనుకున్నాం, ఇక్కడే జరిగింది. మనం ప్రారంభించిన దగ్గర నుంచి ఏ శనివారం ఏ ఆదివారం కూడా మనం ఇక్కడ ఆగల. సో ఇక్కడే మనం దేవుని స్తుతించుకోవడానికి, ఆరాధించుకోవడానికి ఆయన మార్గము సరళం చేస్తూ వచ్చాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. మరొకసారి గట్టిగా చెప్దాం హల్లెలూయా. 2 చేతులు పైగా చెప్దాం హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యానికి వెళ్దాం. ఇది మనకి శాశ్వతం కాదు. మనం ఉపవాసం ఉండి దీనికోసం కదమ్మా. రూపు కావాలి ఉపవాసం 4 రోజులు ఉపవాసం ఉన్నది దీనికోసం కదమ్మా. దేనికోసం? స్లాబ్ కోసం. మన మందిరం పని పూర్తి అవడం కోసం 3 సంవత్సరాలు అయ్యింది. ఇప్పుడు అక్టోబర్ 1 వస్తే 4 వస్తుంది. అయిపోద్దా? 4 వస్తాయి అంతేనా? రైజింగ్ ఎన్ని సంవత్సరాలు? ఫస్ట్ బర్త్డే అప్పుడు దీనికి పునాది రాయేసాం. సో అక్కడి నుంచి ఇప్పుడు ప్రైజింగ్ 4 సంవత్సరాలు, యాక్చువల్లీ 5 వస్తాయి. కానీ మందిర పనికి మాత్రం 4 వస్తాయి. ఎందుకంటే సంవత్సరం గ్యాప్ ఉంది కదా. సో అందుకు
దేవుని చిత్తమైతే ఆయన ఆలోచన ఈ 4 సంవత్సరం పూర్తవకుండా ఆయన జరిగించాలన్న ఆశ. ఆమె చెప్పండి సరి గట్టిగా, ఆమె చెప్పండి. మంచిది. మీరు ప్రార్థన చేయండి. ఈ 4 రోజులు ఉపవాస ప్రార్థన దేనికి అని అంటే దేవుని మందిరం పని కోసం. ఇంకా ఈ రూఫ్కి ఇంకా కొంచెం చిన్న చిన్న పనులు మిగిలిపోయి ఉన్నాయి. అవి మేము చేయడానికి ప్రయత్నం చేసే కానీ మా సమయం సరిపోలే. ఇప్పటికే 8 అయింది స్టార్ట్ చేసేసరికి. సో ఏదేమైనా సరే అందులో బాడీ ఒకటి సహకరించలే ఈ పని చేయడానికి. ఏదేమైనా సరే పని చేయడానికి కష్టపడడానికి దేవుడు కృపనిచ్చాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. దేవుని వాక్యం చదువుకుందాం రండి. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. ఒకసారి గట్టిగా 2 చేతులు పైకి దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఆ సంగతిని బట్టి. ఏ సంగతి? మందిరపు పని కోసం. ఆ సంగతిని బట్టి మనము ఉపవాసం ఉండి మనం దేవునికి మొర్రపెట్టుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, దేవుని వేడుకుంటున్నాం. ఎజ్రా చెప్తాడు, మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవునికి వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. ఇప్పుడు అందరూ ఈ మాట చెప్పాలి. ఆయన మా మనవి అంగీకరించెను అనండి. అంగీకరించాడు, అంగీకరించలేదు ఇంకా. ఆయన అంగీకరించాడు. ఆయన వచ్చేస్తుంది, నమ్మాలంతే. ప్రార్థన చేసి ఆ ప్రార్థన జరిగింది అని, అది మనం పొందుకున్నామని ఖచ్చితంగా నమ్మండి అని దేవుని వాక్యం చెప్తుంది, ప్రభు చెప్తున్నాడు. సో కాబట్టి మనం ప్రార్థన చేసాం. ఇప్పుడు ఈరోజు 3వ రోజు. ఇంకే రోజు ఉంది? ఈరోజు నేను మిమ్మల్ని ప్రశ్న వేస్తాను. దానికి మీరు జవాబు పైకి చెప్పొద్దు కానీ మనసులో చెప్పుకోండి. ఉపవాసం ఎంతమంది ఉండొచ్చారు? పైకి చెప్పొద్దాను, అందుకే పైకి చెప్పొద్దు, మనసులో చెప్పుకోండి. చెప్పుకున్నారా? సగం ఉపవాసం చేసిన వాళ్ళు ఎంతమంది? పూర్తి ఉపవాసం చేసిన వాళ్ళు ఎంతమంది? మధ్యలో తుసుగొట్టి కోత ఉపవాసం చేసిన వాళ్ళు ఎంతమంది? సో అది కూడా ప్రశ్న వేసుకోండి. సో ఉపవాస ప్రార్థన అనేది ఎంత బలమైనది, ఎంత శక్తి కలిగింది నేను చెప్తాను అన్నాను, నేను చెప్పలేదు. ఉపవాస ప్రార్థనలోకి మనం నెహెమ్యా వారి జీవితంలోంచి అటు వెళ్ళిపోయాం మనం. సో ఈరోజు ఉపవాస ప్రార్థన ఎంత గొప్పది, ఎంత బలమైన కార్యాలు చేస్తుంది అనే విషయాన్ని గురించి మనం ధ్యానం చేయడానికి మనం వీలైనంత సమయం కొద్దీ, అనుకూల సమయం కొద్దీ మనం ప్రయత్నం చేద్దాం. సమయం 9:15 అయింది. ఎంత అయిందమ్మా? 9:15 అయింది. ఇప్పుడు మైక్ పట్టుకొని ఎంతసేపు చెప్పమంటాం? 10:30 రాయి చెప్పనా? చెప్పనా? రాత్రి రాలేదా? నువ్వు చెప్పలేదా? నా మీద పెట్టేసింది. అసలు కదా రాత్రి రాలా, మొన్న రాలా, 2 రోజులు రాలా. ఇదికే మర్చిపోతుంది. వెళ్దామని అనుకున్నా, వెళ్తానికి కుదరలేదు నాకు. మనలందరికీ చెప్పలే. సో ఏదేమైనా సరే అందులోనూ పైన హార్న్ కూడా లేదు. ఇక్కడ ఉంది హార్న్, దాన్ని నోట తీయలేక, అక్కడ పైకి కూడా తీయలేక మాకు కుదరక దాన్ని కూడా తీసుకొని రాలేకపోయాం. ఏదేమైనా సరే గుర్తుపెట్టుకుని వచ్చిన వాళ్ళందరూ దేవుడు దీవించును గాక. ఉపవాసం ఉన్న వాళ్ళు మరింతగా దీవించును గాక. రాని వారిని కూడా దీవించును గాక. ఇంకో విషయం చెప్పనా? రేపు ఏ వారం? నేను చెప్పనా? ఏ వారం? మొక్కల వారం. రేపు తెలిసిపోద్ది అసలు పడేయట్టు. రాలిపోదువో నీవు, కూలిపోదువో. ఎంతమంది ఉపవాసం ఉండేది రేపు పొద్దున్న తేలిపోద్ది. ఎందుకంటే మన రేపు పొద్దున్న మాసం తీసుకొచ్చిన సంచి వెనక పెట్టుకోవాలా అని చెప్పండి. అసలు సమస్య లేదు. మనం ఎక్కడ దగ్గర కొనుక్కొచ్చేసి ఫ్రిడ్జ్ లో దాచుకుంటామంట.
మౌనిగా చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో మొత్తం మీద ఈ 3 రోజులు కంప్లీట్ అయింది, బాగా ఉంది. రేపు అసలు బాగా తెలుస్తుంది. సో రేపు బలంగా ఉన్న నాగరోజు కాబట్టి బిగింపుగా ఉండాలి. ముగింపు ఎప్పుడైనా బిగింపుగా ఉండాలి. సో కాబట్టి దేవుడి సన్నిధిలో సిద్ధపడండి, అన్నిటికీ రెడీ అయ్యారండి. దేవుడు మన విషయంలో ఆయన కార్యం జరిగించడానికి సమర్థుడైన దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చేయలేదాం. కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగములకు, నీవు కటాక్షము చూపకపోయినా నీవే నన్ను నే ఫలించేదా. అరే నీ ఇష్టం ఏం దొరుకుతుంది, ఏ పదం దొరికితే ఆ పదం పెట్టేయమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మనకు సహాయం చేసిన కొలది, ఆయన కార్యము సఫలం చేసిన కొలది మనం తీసుకొని వృద్ధి పొందుతూనే ఉండాలి. ఆమె చెప్పండి గట్టిగా. మనం చాలా సందర్భాల్లో ధ్యానం చేసిన ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఉపవాసముతో మేము దేవుని వేడుకుంటుమి, ఆయన మా మనవి ఆలకించును. చెప్పండి మాట అందరూ. ఉపవాసముతో మా దేవుని వేడుకుంటుమి, ఆయన మా మనవి ఆలకించెను. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయాన్ని తీద్దాం. దినవృత్తాంతాల గ్రంథం 2వ గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యందు విచారించుటకు మనసు నిలుపుకొని యూదాయందంతటా ఉపవాస దినము ఆచరింపవలెనని చాటింపగా, యూదావారు యెహోవా వలని సహాయం వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యందు విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. ఉపవాస దినము చాటించారు. ఎందుకు చాటించారో తెలుసా? 4 దేశాలు, 4 జనాంగాలు, 4 శత్రు గుంపులు ఇజ్రాయేలు వారి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. చుట్టూ ముట్టడి వేశారు. నలుదిక్కుల నుంచి. ఏ దిక్కు ఖాళీ లేదు. తూర్పు ఖాళీ లేదు, పడమర ఖాళీ లేదు, ఉత్తరం ఖాళీ లేదు, ఏ దిక్కు ఖాళీ లేదు. అప్పుడే మనకు గుర్తొస్తాడు దేవుడు. ఏ దిక్కు లేనోడికి మీరు ఈ మాత్రం చాలా బాగా చెప్తారు అమ్మాయి, ఈ మాత్రం బాగా చెప్తారు. చుట్టుప్రక్కల ఉన్న 4 దిక్కుల నుండి శత్రువులు దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఏ దిక్కు ఖాళీ లేదు. ఇక నాకు దిక్కు ఖాళీ ఉంది, నాది. వీళ్ళందరూ కూడా ఉపవాసముతో దేవుని సన్నిధిలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఉపవాసముతో దేవుని మందిరంలోనికి వెళ్ళారు. ఎవరెవరు వెళ్ళారో తెలుసా? మనం కూడా వచ్చాం ఇక్కడికి. ఎలా వచ్చాం? ఉపవాసంతో వచ్చాం. ఎవరెవరు వచ్చాం అని అంటే మనం అక్కడే ఊపుకుంటూ వచ్చాం. కానీ వాళ్ళు ఒక్కలే వెళ్ళలేదు దేవుని మందిరంలోనికి. చూడండి 12వ వచనం చదవండి. మా మీదికి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు, ఏమి చేయడానికి మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. 13వ వచనం. వారందరూ యోధావారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధి నిలబడ్డారు. మరి చెప్పండి, శిశువులతోనూ. శిశువులు అంటే ఎవరు? శిశువు అని ఎవరిని అంటారు అని అంటే నెలల పిల్లని, పాలు తాగే పిల్లలని అంటారు. తర్వాత భార్యలతోనూ, తర్వాత పిల్లలతోనూ, అంటే కుటుంబం అంతా కలిసి, అందరు కలిసి వచ్చారు. కానీ మనం ఎలా వచ్చాం? కుటుంబం అంతా వచ్చిన చేయొద్దండి. కుటుంబం ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు 1, 2, 3 4 ఫ్యామిలీలు కుటుంబంతో వచ్చాం. చాలు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శిశువులతోనూ పాలు తాగేవాళ్ళు కూడా ఎత్తుకొచ్చేసారంట. తర్వాత భార్యలతోనూ, తర్వాత పిల్లలతోనూ అందరూ కలిసి యెహోవా సన్నిధిని నిలబడ్డారు. యెహోవా సన్నిధిని నిలబడ్డారు. ఎలా? ఉపవాసంతో. ఇప్పుడు ఉపవాసం ఉండి వచ్చిన వాళ్ళు ఎంతమంది? మనం వారానికి ఒకసారి ప్రతి శనివారం మనం ఉపవాస ప్రార్థన అనౌన్స్ చేస్తున్నాం. ఉపవాసం ఉండేది ఎంతమంది? అయితే ఇందులో మళ్ళీ కోత ఉపవాసాలు చేస్తున్నారు. ఏదైనా పురాతన కాలం నాటి నుంచి మనకు అలవాటు అయిన ఉపవాసం ఒకటి ఉంది కదా, మధ్యాహ్నం 12 లోపు ఫుల్గా తినేసి మధ్యాహ్నం దాకా తిన్నావు ఇక ఆగలేస్తుందా? ఇది కదా, రాత్రి ప్రార్థన వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫుల్గా మీకు ఎత్తాయి. ఇది ఉపవాసమే. అది ఇది ఉపవాసం ఎక్కడ ఉంది? 12 దాకా మధ్యాహ్నం భోజనం, 12 దాకా 12 తినాలి మధ్యాహ్నం భోజనం. మన రాత్రి భోజనం కొంచెం 10కి తిన్నాం, ఎంతో గంటలేక. ఇక ఇందులో ఉపవాసం గంట ఉపవాసం. ఇది పూట ఉపవాసం కాదు, గంట ఉపవాసం. సో ఈ కోత ఉపవాసం తుసిమనిపించే ఉపవాసాలు కాదు, కానీ నిఖచ్చైన నిజమైన ఉపవాసాలు చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సైంటిఫిక్ గా డాక్టర్లు మాట చెప్తున్నారు ఏంటో తెలుసా? అది వారానికి ఒక రోజు ఉపవాసం ఉంటేనంట మనిషి ఆరోగ్యంగా ఉంటాడంట. ఎంతమంది తెలిసి విషయం తెలుసా? ఏమన్నా వారానికి ఒక రోజు ఉపవాసం ఉంటేనంట ఈ వారం అంతా తిన్నది మన బాడీలో పెండింగ్ ఉండిపోద్దంట. అదేమవుతుందో తెలుసా? దాన్ని పెండింగ్ ఉండిపోయిన దాన్ని ఆ రోజు మొత్తం అంతా క్లియర్ చేస్తుంది లివర్. ఆ రోజు లివర్కి ఫ్రీ చేయాలి. ఈ లివర్ ఎక్కడ ఉండదమ్మా తెలుసా? అదన్నా తెలుసా? లివర్ తెలిసి ఎక్కడ ఉంటుందా? ఎక్కడ ఉంటుంది? మా స్కూల్లో మా సైన్స్ టీచర్ గారు మాస్టర్ ఆయన ఒక్కొక్కరు లేపి లివర్ ఎక్కడ ఉంటుందని అడుగుతున్నాడు. అడుగుతా నా దగ్గరకు వస్తా నన్ను అడుగుతున్నా భయం వేసింది. కానీ అప్పుడు మనకే తెలియదు. పక్కన ఉన్న లేపాడు. అరే లివర్ ఎక్కడ ఉంటుందిరా అని అన్నాడు. అని అంటే ఆడేమన్నా తెలుసా? ఎక్కడ అన్నాడు. అక్కడ ఉండేది ఏంటయ్యి? కిడ్నీలు కదా, ఇడ్లీలు. సో కిడ్నీల దగ్గర చూపించాడు. నన్ను అడిగితే భయం వేసింది, కానీ ఈలోపే గర్ల్స్ వైపు వెళ్ళిపోయాడు. అమ్మయ్య బతికిపోయాను అనుకో. ఆ రోజు తెలిసింది లివర్ ఎక్కడ ఉంటుందని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారానికి ఒక రోజు ఉపవాసం చేస్తే ఈ లివర్ ఏం చేస్తుందో తెలుసా? ఆ రోజు పెండింగ్ లో ఉన్న మొత్తం క్లియర్ చేసి మళ్ళీ తర్వాత రోజుకి బాడీని యాక్టివేట్ చేస్తుంది. మీకు విషయం తెలుసా? ఉపవాసం వల్ల ప్రయోజనాలు ఏంటో మీరు యూట్యూబ్లో పెట్టి చూడండి. చాలా అద్భుతమైన ఆరోగ్యకరమైన విషయాలు మీకు కనిపిస్తాయి. మీకు విషయం తెలుసా? ఏకంగా 3 రోజులు ఉపవాసం ఉంటే ఏమవుతుందో తెలుసా? మొదట మన బాడీలో తిన్నది అరిగిపోద్ది. తర్వాత ఏమవుతుందంటే లివర్ కొంత బలాన్ని లేదా కొంత శక్తిని దాస్తుంది, దాన్ని యూజ్ చేసుకుంటుంది. అది కూడా అయిపోయిన తర్వాత ఏమవుతుంది తెలుసా? మన బాడీలో కొవ్వులాగా కొంత దాస్తుంది మన లివర్ చేసే పని ఇదంతా. లివర్ మదర్ ఆఫ్ ది ఆర్గన్ అంట. తల్లి మన బాడీ అందరికి మనం తినే మేధ అంతటిని పంచుద్ది. ఏం చేస్తుంది? అవయవాల తల్లి. సో ఈ లివర్ ఏం చేస్తుంది అంటే బాడీ అందరికి పంపిస్తుంది కదా బాడీకి. ఎక్కువ ఉన్న దాన్ని అక్కడ కొంత పెడద్ది. అది కొవ్వు రూపంలో మనకు కనిపిస్తుంది. సో తిన్నది అయిపోద్ది, లివర్లో దాచుకున్నది అయిపోద్ది. తర్వాత 3వ రోజు ఏం చేస్తుంది తెలుసా? మన బాడీలో ఉన్న కొవ్వు ఉంటుంది చూసారా, దాంట్లో నుంచి మనకి ఎనర్జీని తీసుకొని వస్తుంది ఈ తల్లి. సో ఈ తల్లికి ఊపిరాడకుండా చేస్తున్నాం మనం. వరుసగా తింటనే ఉంటున్నాం.
అమ్మ ఆదివారం మరీన్, అమ్మ బుధవారాలు మరీన్, కొన్ని వారాలు సెలెక్టెడ్ డేస్ ఉంటాయి. ఆ రోజుల్లో మరీన్. ఫంక్షన్లకు వెళ్తే ఎక్కడ దారుణం. అది పెళ్ళి అయితే కుదరదు. మటన్ కానీ చికెన్ కానీ ఏమైనా వేసారే అనుకో అసలు మొత్తం ఉంటే పని లేదు. చక్కగా అందులో నువ్వు వంట పిలిచి స్పెషల్గా వండిస్తారు కదా, అది ఇది మొత్తం అన్నీ తీసుకొని లోపల పడేస్తాం చెత్తకొక్కలాగా. అదేం చదువు ఇది ఎంత కష్టపడద్దు తెలుసమ్మా నిజంగా. మీరేమో కానీ మేము అనుభవిస్తాం ఆ బాధ. రాత్రిపూట తింటాం, 12 దాటే తింటాం. సో ఖాళీ సమయంలో తినేసరికి దీనికి చాలా కష్టమైపోద్ది, చాలా ఇబ్బంది అయిపోద్ది. అయినా కానీ అలాగే తింటాం. మళ్ళీ పొద్దున్న లేచి తింటాం, మళ్ళీ మధ్యాహ్నం, మళ్ళీ సాయంత్రం, ఇదే పని. సో డాక్టర్ని అడగండి, డాక్టర్ చెప్తాడు ఏమని తెలుసా, వారానికి ఒక రోజు ఉపవాసం ఉంటుంది అమ్మా. ఎందుకంటే దీనికి కొంచెంతా రెస్ట్ దొరుకుతుంది. రెస్ట్ దొరకదు కానీ ఆ రోజు కూడా క్లీన్ చేసుకుంటుంది. ఇప్పుడు మా చిన్నపాసం గారు ఉన్నారు కదా, చిన్నపాసం గారు వారమంతా స్కూల్కి వెళ్తారు కదా. స్కూల్కి వెళ్ళి పిల్లలకి పాఠాలు చెప్పి బిజీ అయిపోయి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, వాళ్ళు స్కూల్లో మాత్రమే కాదు, ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు పట్టించుకోమంటున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఫోన్ చేయాలంట. ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు హోంవర్క్లు ఇవ్వాలంట. ఇదేమి ఇద్దరు మాకు అర్థం కావట్లా. ఏం బాధ అంటే తెలుసా, బట్టలన్నీ ఎట్టుకే ఉన్నాయి, అంట్లన్నీ ఎట్టుకే ఉన్నాయి, ఇల్లు గుమ్మలన్నీ ఎట్టుకే ఉన్నాయి. నేను ఇవన్నీ ఎప్పుడు చేసుకోను, వాళ్ళందరికీ ఎప్పుడు హోంవర్క్లు ఇవ్వను. అవి కాక రిజిస్టర్లో ఎప్పుడు రాసుకోను. స్కూల్లో చెప్పొచ్చినవన్నీ ఇక్కడ రాసుకోవాలంట. ఇవి ఎప్పుడు చేయను, ఎప్పుడు వండి ఎప్పుడు పెట్టిన వీళ్ళకి, ఎప్పుడు ఈ సాగరంతా చేయను. అందుకు తల్లి ఆరోగ్యాన్ని ఏం చేస్తుందో తెలుసా, ఆదివారం మొదలెడుతుంది అన్ని. అంటే అది రెస్ట్ రోజు అన్నమాట. సో మీకు అర్థమైందా, వారమంతా పెండింగ్లో ఉన్న పనులన్నీ చేసినట్టు, వారమంతా ఫుల్గా మెక్కిచ్చేసిన భోజనం అంతటిని వీళ్ళెవరో ఒకరోజు ఉపవాసంతో మొత్తం క్లీన్ చేసినట్టు మన ఆత్మీయ జీవితానికి కూడా ఒక రోజు ఉంది. ఆ రోజుని మనం కేటాయించుకొని ఆ రోజు మనం ఉపవాసంతో దేవుని సన్నిధిలో అన్నింటినీ ఉపేక్షించుకొని, ఇశ్రాయేలీయులకు విశ్రాంతి దినం అనేది ఒకటి ఉండేది. ఆ రోజు ఏం చేయాలో తెలుసా, వారి గేదెలే కానీ, వాళ్ళ ఎడ్లే కానీ, వారి పశువులే కానీ, వారికి ఉన్న మేకల మందలే కానీ అన్నిట్లో ఉపవాసం పెట్టాల్సిందే. తెలుసా మీకు సంగతే? ఎంతమ్మా ఇది కూడా రే, తీసే పని లేదు, ఉపదేశే పని లేదు, ఉపవాసమే ఉపవాసం. ఈ రోజుకి విశ్రాంతి దినాన్ని పాటిస్తారు వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆ అలవాటు మనం కూడా ప్రారంభిద్దుము కాక. ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా. ఉపవాస దినాలు చాటించడం అనేది అది మామూలు విషయం కాదు, ఉపవాసం. సో మనం పొద్దున్నే 9 అవ్వగానే భుజం మీద తుండేసుకొని కర్రోడి చేతిలో పట్టుకొని ఉషు అనుకుని వెళ్ళిపోతాం కదా ఎనకే పశువుల దగ్గరికి. వాటిని కనీసం ఈరోజు ఉపవాసం పెట్టామా, అమ్మో ఉషూరు మనిపించిపోతే బాబోయ్, నాయనోయ్ పాపం లేదు బాబోయ్. మనం ఎన్నెన్ని పనులు కలిగి ఉంటామంటే ఆ పనులన్నిటికీ ఉపవాసం పెట్టాలి. కానీ పనులు మానండి. కొంతమంది ఆదివారం చక్కగా కూలికి పెడుతున్నారని కూలికి వెళ్ళిపోతున్నారు. సో ఆ రోజు ఉపవాసం లేదు. ఉపవాసం ఇవ్వండి అమ్మా, ఉపవాసం ఇవ్వకపోతే ఆదివారం రోజుల డబ్బులు ఉండవు, పోతాయి. అది తెలియకపోతే ఎలాగా? దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఉపధ్యాయ గ్రంథమేనా? ఒకసారి దేవుడి నహూము గ్రంథమా? అక్కడ ఏమని ఉంటుందో తెలుసా? ఇదిగో మేము కష్టపడి కష్టార్జితం తీసుకొని సంపాదించుకున్నటువంటి మారోకలు. నహూము గ్రంథమేనా? అదేనా చెప్పాను నేను మీకు. ఏం చెప్పాను ఇప్పుడు? ఉపధ్యాయ చెప్పానా?
ఒక్క నిమిషం ఆగండి. అదే మీకు మేము సంపాదిస్తున్నాము, ఆ సంపాదన అంతా చిల్లు సంచులు వేసిన దానిలాగా అయిపోయింది అని ఉంటుంది కదా. ఎక్కడది? ఏమ్మా మీరే నాకే తెలుసు కానీ మీరు న్యాయమోహం చూస్తున్నారు. హగ్గై గ్రంథం ఏమన్నా సార్ ఎక్కడెక్కడి ఎక్కడెక్కడ ఎక్కడ చెప్పాక మొదటి అధ్యాయం, హగ్గై గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం. మీరు విస్తారముగా విత్తనను కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకి ఉన్నది, పానము చేయుచున్నను దాహము తీరకి ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టం చేసి జీతము సంపాదించుకునేనను జీతము చినిగిపోయిన సంచిలో చెప్పండి జీతము చినిగిపోయిన సంచిలో చెప్పండి జీతము చినిగిపోయిన సంచిలో జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉందట. ఆదివారం కూడా మీరు ఉపవాసం పెట్టకపోతే చెప్పండి, ఆదివారం కూడా మీ పనికి మీరు ఉపవాసం పెట్టకపోతే వచ్చిన జీతం ఏమవుద్ది? మీ నోటితో మీరే చెప్పండి. ఆదివారం ప్రార్థనకి వెళ్తే నా జీతము నాకు వచ్చింది, నేను సంపాదించింది నిలవదు. అమ్మా అందుకే వారం రోజులు పని చేసుకోవడానికి దేవుడు అనుమతించి 7వ రోజు విశ్రాంతి దినం అని చెప్పి ఆ రోజు విశ్రమించాడు అని రాయబడింది. సృష్టి క్రమం అంతా చేసిన దేవుడు 7వ రోజున ఏం చేశాడు? ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. 7వ రోజున విశ్రాంతి ఇచ్చాడు, ఉపవాసం పెట్టాడు. సో అలా సిద్ధపడి ఉండాలని మిమ్మల్ని ఒక దైవజనుడిగా మీకు సలహా ఇస్తున్నాను. ఆ తర్వాత మీ ఇష్టం అనుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, యెహోషాపాతు వారి సైన్యమంతటిది కూడా పిల్లలతోనూ భార్యలతోనూ శిశువులతోనూ కుటుంబ సమేతముగా దేవుని మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ప్రభు ఏం చేశాడు తెలుసా? వారి పట్ల కార్యము జరిగించడానికి సమర్థులైన దేవుడు ఆయన ముందుకు వచ్చేసాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 17వ వచనం చదవండి. ఈ యుద్ధములో దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయం, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 17వ వచనం. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. యోధా వారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడండి. మీతో కూడా నున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూస్తారు. ఇప్పుడు నేను మీకు మాట పలుకుతాను. ఇప్పుడు దేవుని సన్నిధిలో నిలబడి, దేవుని మందిరంలో నిలబడి నేను మీతో పలుకుతున్న ఒక మాట మీరు వినండి. అయ్యా మా ఇల్లు అమ్మేసి తీసుకురామంటావా? మంచిదే, తీసుకురండి. ఇచ్చారు. అపోస్తల పాదముల దగ్గరికి అపోస్తల కార్యాల గ్రంథంలో మనకు కనిపిస్తుంది. అపోస్తల పాదం దగ్గరికి జనులందరూ కూడా తమ స్థిర చర ఆస్తుల్ని తీసుకొని వచ్చి వారి పాదముల దగ్గర పెట్టారంట. అయ్యా ఇదిగో. వారు పెట్టిన దానికి కారణం కూడా ఉంది, పరిచర్య కోసం. పరిచర్య అంటే ఏంటో తెలుసా? దిక్కులేని పిల్లల్ని, విధవరాటని పరామర్శిస్తూ పేదవారికి పంచిపెడుతూ దేవుని మందిరం పని చేయడానికి ఇది. దానికోసం వాళ్ళు తమ స్థిర చరాస్తులను తీసుకొని వచ్చి అపోస్తలుల పాదం దగ్గర పెట్టారట. స్థిరాస్తి అంటే ఏంటి? స్థిరాస్తి అంటే ఏంటి? సరే నేను చెప్తానండి. స్థిరాస్తి అని అంటే తాతల ముత్తాతల దగ్గర నుంచి వస్తున్న ఆస్తి.
చరాస్తి రెండు రెండు స్థిర చరాస్తుల్ని డివైడ్ చేసే పద్ధతులు కొన్ని ఉన్నాయి. ఒకటి తాతల ముత్తాతల నుండి వస్తున్న ఆస్తి, ఒకటి మనం సంపాదించుకున్న ఆస్తి. ఒకటి తాతల ముత్తాతల దగ్గర నుంచి వస్తున్న ఆస్తి, మనం సంపాదించుకున్న ఆస్తి. వాటన్నిటిని తీసుకొని వచ్చి అపోస్తలుల పాదం దగ్గర పెట్టారట. సో అలా చెప్తే నేను మీకు నచ్చలే, కానీ నేను ఇప్పుడు దేవుని మందిరంలో నుంచి ఒక మాట చెప్తాను. నేను మీరు ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి సరే. ఇప్పుడు గట్టిగా ఆమేన్ చెప్పాలి, రెడీగా ఉండండి. ఏంటి? మీరు యుద్ధము చేయని అవసరం లేదు. మీరు యుద్ధం చేయని అవసరం లేదు. కత్తి పట్టుకోని అవసరం లేదు. ఇదిగో అవసరం లేదు. వచ్చి నిలబడండి, ఆయన కార్యం జరిగించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. నిలబడినా చాలు, పంక్తులుగా నిలబడండి. పంక్తులుగా అంటే వరుసగా మీరు నుంచండి, క్రమ పద్ధతిలో మీరు నుంచండి. క్రమ పద్ధతిలో మీరు నిల్చండి. మీరు ఎవరికలిగింది ఇచ్చారు, సామాజిక కొలది ఇచ్చారు, ఇస్తానన్నారు, ఇంక ఇస్తున్నారు. నా మందిర పనిలో నాది కూడా భాగం ఉండాలి అని ఇచ్చేవాళ్ళు ఉన్నారు. సో మీరు ఇచ్చేది మటుకు ఇచ్చి మీరేం చేయాలి తెలుసా? క్రమ పద్ధతిలో దేవుని మందిరంలో నిలబడాలి. ఇబ్బందిలే, నేను ఇచ్చింది ఇచ్చే రూపాయి ఏదో ఇచ్చేసాను, మన ఇబ్బందులు మనం ఏం చేయలేములే. అది కాదు. దేవుడి కార్యం సఫలం చేయడానికి మనం ఏం చేయాలి తెలుసా? యుద్ధ భూమిలో పంక్తులుగా నిలబడాలి. యుద్ధ భూమిలో పంక్తులుగా నిలబడాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? కార్యం చేస్తాడు. ఇంకో పని చేయలేమో, పంక్తులుగా నిలబడి యుద్ధ భూమిలో వరుసగా నిలబడి ఏం చేయాలో చెప్తాను వినండి. రండి, పరిశుద్ధ గ్రంథంలోని 18వ వచనం చదవండి ఒకసారి. 18వ వచనం. సాగిలపడి నమస్కరించిరి. ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది ఒక క్రమ పద్ధతి. దేవుని మందిరంలో మనం ఇదిగో అలా వరుసగా క్రమాన్ని పాటించాలి. ఒకటే, క్రమంగా నిలబడాలి. రెండవది ఏం చేయాలి తెలుసా? సాగిల పాడి మ్రోక్కెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని. సాగిల సత్యముతో ఆత్మ మొక్కండి. క్రమంగా నిలబడండి. నిలబడిన మీరేం చేయాలి? సాగిలపడి మొక్కండి. మూడోది ఏం చేయాలి తెలుసా? వారికి చెప్తున్నట్టు మూడోది మీరు ఏం చేయాలి తెలుసా? రండి, క్రింద వచనం చదవండి. 19వ వచనం. కహాతీయుల సంతతి వారును కోరహీల సంతతి వారును లేవీయులు నిలబడి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను స్తుతించిరి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. వారు చేసిన పని ఏంటో తెలుసా? స్తుతించారు. ఒకటి, క్రమంగా నిలబడి సాగిలపడి నమస్కరించి లేచి నిలబడి స్తుతులు చెల్లించారు. ఆకల్లోకి వచ్చేసాం. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా, అలా చదవండి ఒకసారి. 22వ వచనం. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టక యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమోరీల మీదను మోయాబీల మీదను శేయరు మన్యవాసుల మీదను మాటుగాళ్ళని పెట్టిన కనుక వారు హతులైరి. మనం ఈ 4 పనులు చేయాలి. మొదటిగా దేవుని మందిరంలోని కుటుంబ సమేతంగా వచ్చి వరుసగా నిలబడి క్రమంగా నిలబడి
సాగిలపడి నమస్కారం చేసి దేవునికి స్తుతులు చెల్లించాలి, స్తుతి ఆరాధన చేయాలి. దేవుని మందిరపు పని కోసం మనం చేస్తున్నాం. ఈరోజు వ్యక్తిగత విషయంలో కూడా ఇదే మార్గం. మీరు ఏదైనా సమస్యలో ఉన్నారా, ఇబ్బందిలో ఉన్నారా, ఇరుకులో ఉన్నారా, మీరు ఏదైనా అపాయంలో ఇరుక్కొని పోయి ఉన్నారా, మీకు ఏదైనా ఉపద్రవం ఎదురయ్యిందా, కష్టము కన్నీళ్ళు ఎదురయ్యాయా, ఆ సమస్య నుంచి మీరు బయటికి రావాలనుకుంటున్నారా, దానికి కూడా ఇదే మార్గం. ఏంటా మార్గం అని అంటే, కుటుంబ సమేతముగా దేవుని మందిరానికి వెళ్ళండి, క్రమబద్ధంగా నుంచండి. క్రమబద్ధంగానంటే, క్రమం అని అంటే మనం అనుకుంటాము వరుసగా నుంచోటమే అనుకుంటాం. క్రమంలోనికి చాలా వస్తాయి. ఏంటో తెలుసా, క్రమాలు అనేవి సన్నిధి క్రమాలని కొన్ని ఉంటాయి. అవి ఏంటో తెలుసా, సమయానికి రావాలి. ఎంతమంది వచ్చారు? సమయానికి వచ్చిన చేతులు ఎత్తండి, వద్దులే. సమయానికి రావాలి. రెండవది ఏం చేయాలంటే వరుసగా కూర్చోవాలి. అది కూడా క్రమమే. వరుసగా కూర్చోవాలి, చక్కగా కాళ్ళు ఆడలేపుకొని వెనకాల మీద ఆడుకొని, లేకపోతే భుజం మీద పక్కన భుజం మీద చెయ్యేసి, ఇది అక్రమం. సో క్రమంగా ఉంటాం. సో క్రమంగా కూర్చోవాలి. ఇంకొకటి, సమయాన్ని పాటించాలి. ప్రారంభ సమయాన్ని పాటించాలి, అలాగే ముగింపు సమయాన్ని కూడా. ఈ లోపే 4 సార్లు 10 సార్లు అడిగి తిరగకూడదు. ఏమా, ఇవన్నీ క్రమాలే, సన్నిధి క్రమాలు అంటారు వీటన్నిటిని. సో కాబట్టి ఇంకో క్రమం వల్ల ఏంటో తెలుసా, మాట్లాడవలసిన సమయంలో మాట్లాడాలి, మాట్లాడకూడని సమయంలో మాట్లాడకూడదు. మౌనంగా ఉండుట కూడా దేవుని స్తుతించుటే అని చెప్తుంది దేవుని మాట. అలాగని మాట్లాడవలసిన సమయంలో మాట్లాడకపోవడం కూడా అక్రమమే. ఇప్పుడు హల్లెలూయా చెప్పండి అన్న, చెప్పాలి. అప్పుడు కూడా మాట్లాడకపోతే అక్రమమే. క్రమాన్ని మనం పాటించగలగాలి. ఇది క్రమం. సో కాబట్టి ఇలాగా సన్నిధి క్రమాలు కొన్ని ఉన్నాయి, అవన్నీ ఇందులోకే వస్తాయి. క్రమముగా దేవుని సన్నిధిలో మనం నిలబడి, తర్వాత సాష్టాంగపడి నమస్కారం చేసి సాగిలపడి, తర్వాత 4వది స్తుతించాలి, పాడాలి, స్తుతించాలి, పాడాలి. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా దేవుడు ఏం చేశాడు తెలుసా, ముగ్గురు సైన్యాల మీదకి మోటు గంటలు పెట్టాడు. అంటే ఆల్రెడీ ఒకడు మోటేసుకొని చూస్తున్నాడు. యెహోషాపాతు చుట్టూ 4 దిశల నుంచి 4 దిక్కుల నుంచి శత్రువులు వచ్చారు. అయితే ఒకడు మోటేసుకొని చూస్తున్నాడు. 3 రాజ్యాల వాళ్ళు వచ్చారు. వీరందరినీ మోటగంటలు ఏం చేశారు తెలుసా, 3 రాజ్యాల వాళ్ళు లేపేశారు. ఆల్రెడీ మోటేసుకొని ఉన్న వాళ్ళు ఏం చేశారు తెలుసా, ముగ్గురు శత్రువులని చంపేశారు. వీళ్ళు మిగిలారు, మాటగౌండ్రు మిగిలారు. దేనికి? ఇశ్రాయేలీల మీదకు పోవడానికి, యోధావారి మీదకు పోవడానికి. అయ్యో ఒకటి మిగిలిపోయిందే అని అనుకుంటామేమో అని మనం. దేవుడు ఏం చేశాడు తెలిసిన వెంటనే వారిలో వాళ్ళకి గలిబిలి పుట్టించాడు. ఆ మాటగందరూ ఏం చేశారు తెలుసా, వాళ్ళే, అరే నువ్వురా, నువ్వు అటేపు చేయనివుడు కదా, నువ్వు అమ్మనీయుడు కదా, నువ్వు మెయినీయుడు కదా అని చెప్పి, నువ్వు షెయ్యూరు మన్యవాసుడు కదా అని చెప్పి, వీడు మన శత్రువేమో అని అనుకొని పక్కన పోసి అందరూ చచ్చిపోయారు. వీరు యుద్ధం చేశారా? మాట్లాడాలి. వీరు కత్తి పట్టుకున్నారా? పట్టుకోలేదా? పట్టుకోలేదు. వీరు చేసిన పనులేంటి? ఎన్ని పనులు చేశారు? 4 పనులు చేశారు. రాత్రికి 5 మాటలు మనం ధ్యానం చేశాం కదా. ఈరోజు ఎక్కడి వరకు వచ్చాం? 4 పనులు చేశారు. ఏటా పనులు అని అంటే, దేవుని మందిరంలోకి వెళ్ళిపోయారు, కుటుంబ సమేతంగా వెళ్ళిపోయారు, సాగిలపడి నమస్కారం చేశారు. 3వది స్తుతులు చెల్లించారు. అది 3 వచ్చినాయిగా.
వచ్చిన 4 వచ్చినాయి. అందరూ దేవుని సన్నిధిలోనికి వెళ్ళారు. అందరూ దేవుని సన్నిధిలోకి వెళ్ళారు. రెండోది ఏంటో తెలుసా? అందరూ క్రమంగా నించున్నారు. మూడోది ఏంటి? సాగిలపడి నమస్కారం చేశారు. నాలుగోది ఏంటి? పాడుటకు స్తుతించటకు మొదలుపెట్టారు. వారు పాడుతూ ఉండగానే దేవుడి కార్యం స్టార్ట్ అయిపోయింది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదంతా ఉపవాసంతోనా పుల్లుగా తినా? చెప్పండి. ఇదంతా చేసింది ఎలాగా? ఉపవాసంతోనే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? అదే చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉపవాసంతో ఉన్నారు లేదనేది అది మీ వ్యక్తిగతమైన విషయంలే, కానీ నేను సంఘంగా అందరూ ఉపవాసం ఉండాలని అనౌన్స్ చేసినప్పుడు ఉపవాసం ఉండి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉండకుండా వచ్చిన వాళ్ళు కూడా వారిని దేవుడు సమృద్ధిగా దీవించును కాదు, దావపెద్ద పట్టించును కాదు. ఆమె చెప్పండి. వద్దా? మరి తిన్నదంతా ఏమవ్వాలి? తిన్న తరిగిపోవాలా? దేవునికి స్తోత్రం కలుగును గాక. సో జ్ఞాపకం చేసుకోండి, ఈ 4 పనులు చేస్తే దేవుడు ఏం చేశాడు తెలుసా? అద్భుతం చేశాడు. వారి పక్షాన అద్భుతం చేశాడు. వారి ఎదుట ఒక భయంకరమైన ఉపద్రవం నుంచి వారు తప్పించబడ్డారు. ఒక భయంకరమైనటువంటి వారు దాటలేని ఏమి వారు భయపడిపోయారు కదా. మనం చదివా 11-12 వచనాల్లో, ప్రభువా వారికి నువ్వు తీర్పు తీర్చవా? వారి నుంచి మమ్మల్ని విడిపించవా? వారు ఇదిగో మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చారు. వారితో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు, ఏం చేయడానికి మాకు తోచదు. ఎటు పారిపోదాం అన్నావు కానీ చుట్టూరు శత్రువే ఉన్నారు. ఏం చేయడానికి మాకు తోచదు, మాకు దిక్కు ఇవే, ఒకే ఒక దిక్కు. మనకు ఆ దిక్కు ఇంకా ఖాళీగానే ఉంది. ఆ దిక్కు ఇంకా మనకి ఖాళీగానే ఉంది. ఆ వైపు చూసి మనం ప్రార్థన చేయాలి, ప్రభువా మాకు దిక్కు. పెద్దవాళ్ళ దగ్గరికి పోయాం సహాయం కోసం, తుసుమనిపించారు అంతే కదా. పక్కన వాళ్ళు సహాయం కోసం పోయాం, కానీ వాళ్ళు కూడా తుసుమనిపించారు. మేము మోద్దామని ప్రయత్నం చేస్తుంటే మాకేమో తాగలేగితలే. అదే కదా. ప్రభువా ఏమి చేయటనుకును మాకు తోచదు, మాకు దిక్కు నీవే అని దేవుని సన్నిధిలో మనం నిలబడాలి. కుటుంబ సమేతంగా వచ్చి నిలబడి క్రమంగా నుంచని సాగిలపడి నమస్కారం చేసి పాడుతూ స్తుతిస్తూ దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు ఆయన కార్యం జరిగిస్తాడు. మనము జయించలేని దాన్ని మనకు ఆయన సులువు చేస్తాడు. మన కాలు కదలకుండా, యుద్ధం చేయకుండా, కత్తి పట్టుకోనకుండా, మనం ఒకరిని పొడవకుండా ఆయనే కార్యం చేస్తున్నాడు. యుద్ధం యెహోవాదే, ఆయన తీసుకుంటున్నాడు మన యుద్ధాన్ని ఆయన. కానీ మనం ఒకటి అడుగుతున్నాడు ఆయన, ఏమనంటే మీరు వచ్చి నిల్చోండి. మనము నిలబెడితే దేవుడు ఆయన కార్యము జరిగించే దేవుడు, సఫలం చేసే దేవుడు. సో కాబట్టి ఈ విషయమై ప్రతి ఒక్కరు సిద్ధపడాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. వారందరూ 24 వచనం చదవండి ఒకసారి. యోధ వారు అరణ్యమందు కాపరుల దుర్గము దగ్గరికి వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేల పడి ఉండి ఒకడు కూడా తప్పించుకొని లేడు. నాకు డౌట్ వచ్చింది. ఏంటి ఆ డౌట్ అని అంటే, అందరూ చచ్చిపోయిన తర్వాత ఒకటి మిగలాలి. ఎందుకంటే ఇది పక్కన ఒకటి పొడుచుకుంటున్నాడంటే లాస్ట్ని పొడిచినోడు ఒకడు మిగలాలి కదా. కానీ ఏం జరిగి ఉంటుంది అంటారు? ఆయన ఆయనే పొడి చేసుకొని ఉంటాడు. ఇప్పుడు మనం ఈ మాట చెప్పాలి, గట్టిగా ఆమె చెప్పాలి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మన పైన మన కార్యము జరగనివ్వడానికి ప్రయత్నం చేస్తున్న సాతానుగాడు మన ప్రయత్నాన్ని
మందిరాన్ని సఫలం చేయకుంటున్నా సఫలం అవ్వకుండా అడ్డుకుంటున్న సాతానుగాడు వారు నాడే పరుచుకొని చచ్చిపోవును గాక. చిన్నగా చెప్పారు మీరు, ఆమె గట్టిగా చెప్పారు. గుర్తు రావట్లేదా? కింద నుండి సౌండ్ వచ్చింది కానీ కుర్చీల మీద నుండి సౌండ్ రాలే. అయితే ఇంకో పని చేయొచ్చు, నేను కూడా వస్తున్నానుగా, నేను కూడా ఉన్నాను మీకులాగే. అయితే ఒక పని చేయండి, కూర్చుంటే ఏమైందంటే పొట్టమొడతల్లో కొంచెం సౌండ్ ఉండిపోతుంది. అందరు లేచి నుంచండి. ఈ మాట చెప్పాలి ఇప్పుడు మనం. చెప్పకుండా అసలు కదిలే ప్రసక్తే లేదు. లేచి నిలబడండి, ప్రతి ఒక్కరు లేచి నిలబడి 2 చేతులు పైకెత్తి ఈ ఆర్పాటం చేయాలి. కళ్ళు మూసుకోవద్దు, ఎవరో కళ్ళు మూసుకో, ప్రార్థన ఆరాధన కాదు ఇది. అలా అందరు లేచి నిలబడ్డారు కదా. ఇప్పుడు నేను ఈ మాట పలుకుతున్నాను, మీరు ఆమె చెప్పాలి. 2 చేతులు పైకెత్తి చెప్పాలి ఆమె అని. ఇదిగో మందిర పనికి ఉన్నటువంటి ఆటంకం, మందిర పనికి ఆపుతున్న సాతానుగాడు, మందిర పనికి ఇదిగో జరగకూడదని ఆపుతున్నటువంటి శోధకుడు సాతానుగాడు, వాడిని వాడే పరుచుకొని చచ్చిపోరు కాక. సౌండ్ బాగుంది. మందిరము నిమిత్తమై ఉన్నటువంటి ప్రతి అడ్డంకాన్ని, ప్రతి అడ్డుగోడని దేవుడు నిర్వీర్యం చేయబోతున్నాడు. సో కాబట్టి ఇప్పటికే ఆయన మార్గాలు సరళం చేయడం ప్రారంభించేశాడు. ఆయన కార్యాన్ని ప్రారంభించేశాడు. అడ్డుగా ఉన్నటువంటి గోడలన్నీ పడద్రోయబడిపోతా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నది ఏంటో తెలుసా? ఒకటే ఇక ఏరుకోవడమే, తీసుకోవడమే. రండి చదువుదాం, రండి 26వ వచనాన్ని చదువుదాం. 4వ దినమున వారు బెరాకాలోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకాలోయ అని పేరు. ఈలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరిచిన గనుక యెరూషలేమునకు ఉత్సవముతో మరలవలెనని యోధా వారు యెరూషలేము వారందరికీ ముందు యెహోషాపాతును సాగి వెళ్ళిరి యెరూషలేముకే వెళ్ళారు. ఇప్పుడు 25వ వచనం చదవండి. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనము, ప్రశస్తమైన నగలు కనబడి. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తాను, యుద్ధానికి పోయేవాడు అన్న డబ్బులు ఒంటి నిండా నగలేసుకెళ్తాడా? చెప్పండి అమ్మ. నేను అడిగిన ప్రశ్న మీకు అర్థమైందా? యుద్ధానికి పోయేవాడు కట్టలు డబ్బులు మెడల నిండా ఒంటి నిండా బంగారం వేసుకొని వెళ్తాడా? అక్క నువ్వు చెప్పు, వేసుకొని వెళ్తాడమ్మా? వేసుకొని వెళ్తాడా? కనీసం అప్పుడు మనం కొట్టుడు గుంపులు ఉండేవి కదా, కొట్టుడు గుంపు కొట్టుకుంటాకైనా బిందులు పట్టుకెళ్ళేవాళ్ళం. మనం బిందు ముందు వెళ్తాను, బిందు ఎడితే చొట్టబడేదాన్ని కొట్టుకునే వాళ్ళం ఆ రోజుల్లో, అంతే కదా. సో ఇంట్లో భార్యలు కూడా అంతే. కొంత ఇళ్ళల్లో కొండలు ఉంటాయి కదా, భర్తను కొట్టలేక పాపం ఆ కొండలు టకి మనం కొడుతూ ఉంటాం. ఇది పాలగతం అయిపోను. భర్త మీద కోపం దేని మీద చూపిస్తారు? ఆయన కొట్టలేక ఒకవేళ కొడదామని చెయ్యెత్తలోపే మనకి తుక్కు అయిపోద్ది ఊళ్ళంతా. సో అది అసలు విషయం ఏంటంటే, అది దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. యుద్ధానికి పోయేవాడు కట్టు పట్టుకెళ్ళాలి, ఈటి పట్టుకొని వెళ్ళాలి, డాలు పట్టుకొని వెళ్ళాలి. కానీ వారు ఏం పట్టుకొని వెళ్ళారో తెలుసా? డబ్బులు, నగలు, డబ్బులు.
మీరు అనండి. డబ్బులు. ఇక మనం ఇదిగో ఈ యుద్ధంలో మనం నిలబడి ఉన్నాం కదా, మనం ఈ రోజు కాడ నుంచి ఏరుకోవటమే. ఆమె చెప్పండి సార్, గట్టిగా చెప్పండి ఆమె. దేవుని మందిరపు పనికి కొరత లేదు, కొదువు లేదు. ఏమైంది అని అంటే, ఆల్రెడీ మన మీద యుద్ధంకి వచ్చినాడు, మన కోసం ఏం తెచ్చాడు? ఆల్రెడీ మన మీద యుద్ధంకి వచ్చినాడు, ఆల్రెడీ ఏం తెచ్చాడు? ఇప్పుడు మన పని ఏంటి? ఇప్పుడు చెప్పండి, మన పని ఏంటి? ఏరుకున్న వాళ్ళకి ఏరుకున్నంత. దేవుని ఖజానా ఎప్పటికీ తరగదు, ఖాళీ అవ్వదు. అలాంట మోయగలిగినంత మట్టుకు అంట. ఒకసారి మాట్లాడండి మళ్ళీ ఒకసారి. ఎక్కడది 25వ వచనంలోనే, విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగరును కనబడిన వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా. బాబోయ్, ఇప్పుడు మోయగలిగినంత కన్నా డబ్బులు. ఒకవేళ ఎవరన్నా యుద్ధానికి వచ్చినాడు, ఏది కొంగరం పెట్టుకున్నాడంటే అనుకోవచ్చు, ఏది కొంగరం పెట్టుకున్నాడంటే అనుకోవచ్చు. కానీ ఒక్కొక్కరు మోయలేనంత పట్టుకున్నారని అంటే వాళ్ళు ఎన్ని తెచ్చారు చెప్పండి, ఎన్ని తెచ్చారు? ఒక్కొక్కరు మొయ్యలేనంత పట్టుకెళ్తున్నారు. మూటలో గుక్కుకొని కొనిపోగలిగిన దానంతకన్నా ఎక్కువగా వారు తీసుకొని వెళ్తున్నారంట. అలాంటి అద్భుతమైన పెరాక ఆశీర్వాదాన్ని దేవుని మందిరంలో దేవుడు మనందరికీ అనుగ్రహింపజేయునుగాక. దేవుని మందిరపు పని కొరకైనటువంటి పెరాక ఆశీర్వాదాలని, ఆ రోగాలని దేవుడు మన కొరకు సమృద్ధిగా సిద్ధపరచునుగాక. ఆయన మన కొరకు దాచబడిన మేలు లేదా మన కొరకు దాచబడిన ఆశీర్వాదాన్ని, మన శత్రువు విడిచి పారిపోయిన ఆశీర్వాదాన్ని మనం అందరం స్వతంత్రించుకుందుముగాక. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఒక్కసారి ఇందాక మనం ప్రారంభంలో చదువుకున్నాం కదా ఎజ్రా గ్రంథం, ఆ మాట చదివేసి మనం ముగించేసుకుందామా? ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం. అక్కడ మొదలెట్టాం, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆగిపోతాం. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించను. ఈ ప్రార్థన ఎత్తి మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు ఈ వాక్యాన్ని ఎత్తి మనం ప్రార్థన చేద్దాం. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి, ఏ సంగతి? మందిర పని. ఆ సంగతిని బట్టి మేము మా దేవునికి ప్రార్థన చేయగా, వేడుకొనగా, మొర్రపెట్టగా ఆయన మా మనవి అంగీకరించండి. ప్రార్థన చేద్దాం. ఒక ముగ్గురు ప్రార్థన చేయండి. ఈరోజు మనం ముగింపులో ఉన్నాం. అందరూ మోకరించండి, వీలైనంత వరకు అందరూ మోకరించడానికి ప్రయత్నం చేయండి. కిందంతా బరకగా ఉంది కదా, ఇబ్బంది ఏమీ లేదు. మోకాళ్ళేయండి. సమయం అయిపోయింది, కరెక్ట్గా 10 అయింది. సో ఈరోజు దేవుని సన్నిధిలో నిలబడి ఉండిన మనం, దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి నిలబడి ఉన్నాం, దేవుని సన్నిధిలో చేర్చబడిన మనం, ఉపవాసముతో దేవుని మందిర పని విషయమై దేవుని వేడుకుంటున్న మనం ఈ చిన్న ప్రార్థన చేయాలి. ప్రభువా, మాకు సహాయం చేయండి. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకుంటుమే, ఆయన మా మనవి అంగీకరించను. ఈ ప్రార్థన మనం అందరం చేద్దాం. ఉపవాసం ఉండి మనం ఈ ప్రార్థన చేద్దాం. ఇదిగో యెహోషాపాతు తమకెదురైనటువంటి ఉపద్రవాన్ని బట్టి దేవుని మందిరంలోనికి కుటుంబ సమేతముగా, జన సమూహములుగా, సైన్యముగా వారి రాజ్యమంతా శిశువులతోనూ, భార్యలతోనూ, పిల్లలతోనూ అందరూ దేవుని మందిరంలో చేర్చబడ్డారు. ఇదిగో దేవుని మందిరంలో చేర్చబడిన మనం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. క్రమంగా మనం నిలబడి ఇదిగో సాష్టాంగ నమస్కారం చేసి, ప్రభువా నీవే మా దిక్కు, ఏమి చేయుటకు మాకు తోచదు, యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు,
నీవే మా దిక్కు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేయండి. వారు స్తుతించుటకును వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా ఆయన విజయమును ప్రారంభించాడు అని దేవుని వాక్యాన్ని మనం చదివాం. ఇదిగో బెరాక ఆశీర్వాదాలను మనం అనుభవించబోతున్నాం. బెరాక ఆశీర్వాదాలను మనం అనుభవించబోతున్నాం. మోయగలిగిన కొనిపోగలిగినంతకంటే ఎక్కువ ఆశీర్వాదాలను మనం ఈరోజు దేవుని వాక్యంలో దేవుని సన్నిధిలో మనం తీసుకోబోతున్నాం. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ఒక ముగ్గురు ప్రార్థన చేయండి. మన మధ్యలో ఉన్నటువంటి అమ్మగారు మొదటి ప్రార్థన చేస్తారు. ద్వారా తండ్రి మీ ఆశీర్వాదాలు మందిరం పైన మీరు కుమ్మరించమని అడుగుతున్నావు నాయన. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. అయ్యా తండ్రి నాయన భక్తులైనటువంటి వేరొక ఆశీర్వాదాలు మందిరం పైకి నాయన దిగిరమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు మీరు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు నాయన. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. శత్రువులు ప్రభా డబ్బును నా తండ్రి నాయన బంగారాన్ని నా తండ్రి యుద్ధానికి నా తండ్రి తీసుకొచ్చినట్లుగా మేము చూస్తున్నాం ప్రభా. నీకు వందనాలయ్యా. యుద్ధంలో వాళ్ళు మరణించినప్పుడు ప్రభా నీ పిల్లలైన వారు ఆ ధనాన్ని దోచుకున్నట్లుగా ప్రభా మోయలేనంత నా తండ్రి నాయన దోచుకున్నట్లుగా నాయన మేము చూసాం ప్రభా. ఇప్పుడు వాక్యంలో నుంచి దేవా నీకు వందనాలు తండ్రి. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా సాతాను పారిపోవునట్లుగా శ్రమలో పారిపోవునట్లుగా నాయన ఇబ్బందులు నా తండ్రి లయమైపోవునట్లుగా ప్రభా బెరాక ఆశీర్వాదాలు మందిరం పైన కుమ్మరించబడటానికి మీరు కృప చూపించండి ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. అయ్యా శ్రాపు అద్భుతంగా జరగటానికి నాయన మీరు కృప చూపించండి అయ్యా. మీ నామ మహిమార్థమై జరగటానికి మీరు కృప చూపించండి ప్రభువా. నీకు వందనాలు తండ్రి. స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. మీ ఆశీర్వాదాలు నాయన మందిరం పైన మీరు కుమ్మరించి రాజా. నీకు వందనాలు తండ్రి. స్తోత్రాలయ్యా. ఐరన్ విషయంలోను శిక్ష విషయంలోను ఎస్పీ విషయంలోను ప్రభువా అయ్యా సెంటరింగ్ విషయంలోను కూలీల విషయంలో నాయన సిమెంట్ విషయంలో ప్రభువా ఏది కొరత లేకోకుండా ప్రభువా మీ ఆశీర్వాదాలు నాయన బలముగా మీరు కుమ్మరించండి దేవా. ఇంకా నాయన మిగిలినట్లుగా మీరు సహాయం చేయండి దేవా. నీకు స్తోత్రాలయ్యా. అయ్యా ధనము సమృద్ధిగా మీరు అనుగ్రహింప చేయండి నాయన. నీకు వందనాలు తండ్రి. స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. అయ్యా మీరు చెప్పబడిన వాక్యాలన్నీ కూడా తండ్రి మందిరంలో నెరవేర్చండి ప్రభువా. మేము కన్నులారా చూసినట్లుగా ప్రభువా గొప్ప కార్యాలు మీరు జరిగింప చేయమని అడుగుతున్నాం కన్న తండ్రి. నీకే స్తోత్రాలు స్తోత్రాలు. గొప్ప దేవుడా వందనాలు 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 వందనాలయ్యా. మీ మాటలన్నీ నాయన సంఘంలో నెరవేర్చండి 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 నాయన. మీ మందిర పని విషయంలో నెరవేర్చండి ప్రభువా. మీరు కార్యాలు బలముగా చేయగలిగిన గొప్ప దేవుడు ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అందరూ కూడా విశ్వాసముతో ఎదురు చూస్తారు సహాయం చేయండి నాయన. అందరూ కూడా ప్రభు నాయన నిబ్బరము కలిగి ధైర్యముగా ఉన్నట్లుగా మీరు కృప చూపించండి నాయన. ఎవరికి తగినటువంటి సహాయాన్ని వాళ్ళు చేసినట్లుగా మీరు ధైర్యం చూపించండి ప్రభువా. నీకు వందనాలు తండ్రి. స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. గొప్ప దేవుడా మీకే కోట్ల కొద్దిగా స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. 4 దినాలు ఉపవాస కూడికల అనంతరం ప్రభువా మందిరం ప్రారంభించడానికి సహాయం చేయని అయినా నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను అయ్యా. మీకే కోట్ల కొద్దిగా స్తోత్రాలు 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 అయ్యా. మీ దేవదూతల సహాయాన్ని మీరు పంపించండి నాయన. నీకు వందనాలు తండ్రి. స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. పరిశుద్ధుడు ఆగకుండా సాగపోవడానికి సహాయం చేయని ఆయన. అద్భుత కార్యాలు నాయన అయ్యా మందిరం పనుల పట్ల జరగడానికి సహాయం చేయ ప్రభు. నీకు వందనాలు అయ్యా. మేము ఈ పని పూనుకున్నప్పుడు ప్రభు అవి బలముగా కొనసాగిపోవడానికి సహాయం చేయతండి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను అయ్యా. అయ్యా మా ముందు మీరు ఉండండి తండ్రి. మీ అడుగు చాడలో దైవజనులు మీరు నడిపించిన ఆయన ప్రతి పని కూడా సమృద్ధిగా సక్రంగా ఆశీర్వాదకరముగా జరుగునట్లుగా నాయన సాతాను గాడికి సిగ్గు అవమానము కలిగినట్లుగా మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నామని యేసుక్రీస్తు ఉన్నతమైన నామములు అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాను తండ్రి. సహోదరుడు అర్జున్ గారు చేస్తారు. స్తోత్రము 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 గొప్ప దేవుడా నీకే మహిమ కలుగును గాక.
రాజాతిరాజ గొప్ప దేవుడానికి మహిమ కలుగును గాక. నీకే స్తోత్రం తండ్రి. అయా మీరు ఈ స్థలమందు అయా మీరు మాకు తోడై ఉంటేనే కానీ కార్యం జరగదని మేము ఆశపడుతున్నాం తండ్రి. అయా నువ్వు మా ఎడల జాలి చూపిస్తేనే మేము ఇక్కడ దాకా వచ్చాం తండ్రి. మీరు నడిపించండి అయా. ఇదిగో అయాని సేవకుడు అడుగుతున్నారు, అయాని సేవ అయాని సంఘస్థులు అడుగుతున్నారు తండ్రి. నీ నిమిత్తము అయా ఇదిగో ఈ మందిరం అయా పేరు పెట్టబడింది తండ్రి. అయా నీకు మహిమార్థమై స్పాన్సర్లను లేవనెత్తండి తండ్రి. అయా ఇదిగో ఇది మొదలుకొని త్వరగా వీలైనంత త్వరగా స్లాబ్ పూర్తయ్యే కృప దయచేయండి అయా. స్లాబ్ వేసి అయా ఇంకా మెటీరియల్ మిగిలే భాగ్యం దయచేయండి తండ్రి. ఆనాడు కొండ మీద ప్రసంగం విన్న తర్వాత అయా 3 రోజుల తర్వాత జరిగిన బిందులాగా అయా ఈ స్లాబ్ అయిన తర్వాత మెటీరియల్ మిగిలి అయ్యా వేరే షెడ్లు వేసే కృప దయచేయండి తండ్రి. అయా నీకు మహిమ కలుగును గాక, నీకు స్తోత్రాలు కలుగును గాక. ఇది నీ కార్యమే తండ్రి. అయా నువ్వు తలంచిన కార్యమే. అయా నువ్వు మమ్మల్ని ఆకర్షించి అయా ఈ స్థలమందు కూర్చోబెట్టి నువ్వు అడిగించుకున్న రీతిని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఒకడు అయా నువ్వు ఆకర్షింపకుండా ఎవడో తన అడగలేడు ప్రభు. అయా నువ్వే అడిగించుకునే దేవుడు తండ్రి. అయా నువ్వు నడిపించమని ప్రార్థన చేసుకుంటున్నాం అయా. ఇప్పటి వరకు అయా స్లాబ్ ఎత్తు వరకు అయా కట్టుబడి కట్టించిన విధానం కొరకు నీకు స్తోత్రాలు, నీకు కృతజ్ఞతలు తండ్రి. అయా ఇదిగో ఇకపైన అయా జరగాల్సిన అయా స్లాబ్ పని నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం. నీ పాదల చెంత పెడుతున్నాం తండ్రి. అయా ప్లాస్టింగ్ నిమిత్తం మీకు ప్రార్థన చేస్తున్నాం అయా. సీలింగ్ విషయం ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. అయా ఇదిగో జరగబోయే ప్రతి ఒక్క పనిని యేసు నామములో జరుగును గాక ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి. అయా ఇది మొదలుకొని వీలైనంత త్వరగా అది జరుగును గాక. ఇప్పుడే అది మొలచును గాక. సంతోషంగా మేము నీ సన్నిధిలో కూడి ఆరాధన జరిగించుదుము గాక. అయా నీకు స్తోత్రాలు కలుగును గాక. అయా మాకు కాదు, యెహోవా మాకు కాదు, కేవలం నీకే మహిమకరంగా మేము కూడుకుంటకు కృప చూపించండి తండ్రి. అయా ఇదిగో మా సొంత నిమిత్తం కాదు తండ్రి. అయ్యా నీ దైవజనులు నీ సంఘముగా మేము అయా మిమ్మల్ని ఆస్తి అడగట్లేదు, బంగారం అడగట్లేదు, అంతస్తు అడగట్లేదు బాబు. అయా నీ మందిరం నిమిత్తం మేము ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. అయా ఇదిగో మా హృదయాలను వలుచుకుని అయా మా హృదయాన్ని వంచుకొని ఉపవాసం చేత ఆయాసపరుచుకుంటున్నాం తండ్రి. మా ప్రార్థన ఆలకించండి తండ్రి. ఆలకించబోయే బద్ధుడమై ఉన్నావు తండ్రి. మా ప్రార్థన ఆలకించండి అయ్యా. ఎవరైతే ఆశ ప్రకారం అయితే వచ్చి ఉన్నారో తెలియదు కానీ తండ్రి, వచ్చిన వారిని అయ్యా వారు ఏదైతే ఆశపడ్డారో దానికి రుణంతలుగా దయచేసి పంపించమని ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. అయా చంటిపెట్ట తల్లులు కూడా వచ్చారు తండ్రి. శిశువులు కూడా వచ్చి ఉన్నారు తండ్రి. అయా ఇదిగో అయా బలహీనలో ఉన్నారు తండ్రి. బలపరచండి అయా. అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఉన్నారు తండ్రి. ఆరోగ్యంతో నింపమని ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. అయా ఇదిగో సంఘంలో అయా అనేక ఇబ్బందుల్ని అయా మీరు దయతో దర్శించండి తండ్రి. ఇబ్బందులు సైతం తరిమి కొట్టి స్పాన్సర్లు సైతం అయ్యా లేవనెత్తండి తండ్రి. అయ్యా నీకు మహిమ కలుగును గాక. విద్యోనంతటి వాడిని అయ్యా గొప్పగా నిలబెట్టి నువ్వు నడిపించుకున్నావు తండ్రి. అయ్యా పేద ఎదవరాల్ని 2 కాసుల చేత నువ్వు మహిమపరచబడ్డావు తండ్రి. అయ్యా ఎవరి దగ్గర అయ్యా ఏ సాయం అయితే నువ్వు అందించబద్దులైనా తెలియదు కానీ తండ్రి. అయ్యా ఇది మొదలుకొని అయ్యా త్వరగా దయచేసి కార్యాన్ని జరగనిమ్మని బ్రతమానుకుంటున్నాం తండ్రి. అయ్యా మా మనవి విని దయతో మా మనవి ప్రకారం దయచేస్తారని నమ్ముతూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మూడో ప్రార్థనగా నాన్నగారు ప్రార్థన చేసి ఆశీర్వాదం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, సర్వ సృష్టికర్త, అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన సహాయాన్ని చేయడానికి చాలిన గొప్ప తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగోనైనా ఈ 3వ రోజు ఉపవాసపు ప్రార్థనను నాయన మీరు జరిగిస్తూ ఉన్నారు. ఈ మందిరానికి నాయన స్లాబు కొరకు మిగిలిన పనులన్నిటి విషయంలో ప్రభువ నాయన సహకారాన్ని పంపిస్తారని, అద్భుతమైన సహాయాన్ని అందిస్తారని అనేక మందిని ప్రేరేపించి ప్రభువ గొప్పగా ఈ మందిరం నాయన పూర్తి అవడానికి, నిర్మించబడడానికి, రూపించబడడానికి మీరు కృప చూపిస్తారని నమ్ముతున్నాం. మీ గొప్ప సహాయాన్ని అందించండి. ఈ ప్రార్థనలో పాలు పొందిన ప్రతి వారిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. అందరూ కూడా దాని ఏక మనసుతో ఏకగ్రీవంగా ఒకే భావంతో ప్రభువ నాయన ఏకాత్మతో ప్రార్థించుచూ ఉన్నాం. ప్రార్థనలకు ప్రతిఫలం ఇవ్వండి.
ఇక్కడ ప్రార్థనలో పాలు పొంది నాయన ఏకీభవించి వాళ్ళు కూడా చేసిన ప్రార్థనను బట్టి ప్రతి వారికి మీ శక్తి, బలము, ఆరోగ్యం, క్షేమం, వారికి మెండైన దీవెనలు నిండుగా ఇచ్చి పంపించండి. మీ దాసుని బలముగా మీరు వాడుకోనండి. ఆశించినట్లుగా మిగుల సహాయాన్ని దయచేయండి. అభ్యంతరాలన్నీ దూరపరచండి, ఆటంకాలన్నీ దూరపరచండి, దుష్టుడిని తరిమివేయండి. ప్రభువా, మీరే ఆశ్రయముగా ఉండి మంచి యజమానుడా సమృద్ధిగా సహాయాన్ని ఇచ్చి మీరే ఈ పనంతటిలో తోడుండి జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధమైన గొప్ప నామములు స్తుతిస్తూ మీ దీవెనలు ఇచ్చినందుకు కృతజ్ఞతలతో క్రీస్తులో ప్రార్థించడానికి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. తండ్రి, కుమార, శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములు నోనుగాక. తండ్రి, కుమార, శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగునామే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, సమాధానం, త్రియేక దేవుని ఆశీస్సులు, ఆశీర్వాదాలు, సహాయము ఈ మందిర పని విషయములోను సహకరిస్తున్న ప్రతి వారికి, వారి కుటుంబాలకు, ఉపవాసాలతో ప్రార్థిస్తున్న, ఏకీభవించిన ప్రతి వారికి కూడా తోడై దేవుడు అద్భుతమైన కార్యాన్ని జరిగించి వర్ధల చేయునుగాక. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తమే సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు లయము కలుగును గాక. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరట మీ అందరికి నిండు వందనాలండి. శుభం. వందనాలండి.